బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ లో ఆహార సంక్షోభం ఎదురైంది. గోధుమ పిండి కోసం కటకట్లాడుతున్నారు పాకిస్తానీ. ముఖ్యంగా రెండు ట్విన్ సిటీస్ ఇస్లామాబాద్ అండ్ రావల్పిండిలో ఇప్పుడు దీనిపైన తీవ్ర కొరత ఏర్పడుతుంది. మిల్లకి గోధుమల సరఫరా నిలిపేశారు అధికారులు. భారత్ సింధు జలాల్ని ఆపేయడం, ఆఫ్ఘన్ రవాణా అడ్డంకులతో పాకిస్తాన్ పరేషాన్లో పడిపోయింది. తిండికి దిక్కు లేకుండా అణు పరీక్షలకు సిద్ధమవుతున్నారు ఈ పాకిస్తాన్ కుక్కలు. బహుశా మీకు గుర్తుండే ఉంటుంది, శ్రీలంకలో ఒక ఎగ్ సింగిల్ కోడిగుడ్డు ధర 120 రూపాయలు అయింది. బంగ్లాదేశ్లో ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. నేపాల్లో కూడా ఒక రకమైనటువంటి సంక్షోభం ఎదురవబోతున్న సమయంలోనే అక్కడ రాజకీయ స్థితిగతులు మొత్తాన్ని కుదిలే విధంగా ప్రజలంతా ఆందోళనకు దిగి ప్రభుత్వాన్ని పడగొట్టేశారు. ఇప్పుడు అటువంటి పరిస్థితే పాకిస్తాన్లోకి రాబోతుందనంటే ఈ వెధవలు నిజంగా తినడానికి తిండి లేకపోయినా పోకడలు ఎక్కువ అంటారు. తెలుసా మీకు? తినడానికి తిండి లేకపోయినా పోకడలు ఎక్కువ అనేటువంటి సామెత బహుశా మీకు ఎక్కడైనా వినే ఉంటారు. అటువంటి పరిస్థితి. ఇంకో సామెత చెప్పాలంటే తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపెంగను ఉన్నట్టుగా. వీడికి తినడానికి తిండేమో లేదు వెరవకి, వీడిపోయి అణు పరీక్షలు చేస్తానంటున్నాడు. ఎక్కడ? సింధు ప్రావిన్స్లోని సింధు కొండల కింద మొత్తం భూమిని చీల్చి గదులు ఏర్పాటు చేసి అండర్ గ్రౌండ్ రూమ్స్లో అణు పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. కానీ తినడానికి తిండి లేదట, గోధుమ పిండి దొరకట్లేదంట. అటువైపు మీ అందరూ తెలిసిందే, ఎక్కువగా ఈ కంట్రీస్లో గోధుమ పిండితో చేసిన రొట్టెలు, చపాతీలు ఇంకా ఇటువంటి తింటూ ఉంటారు. సో ఈ వెరవలకి ఇప్పుడు అది అందడం లేదంట. చూడండి ఎట్లా కొట్టక చేస్తారు, చూడండి అక్కడ విజువల్స్ మీకు కనిపిస్తుంది కదా. ఆ కొట్టక తెచ్చే విధానం చూడండి. ఒకరిపై ఒకరి మీద పడిపోయి లైన్లు కట్టి క్యూలు పెట్టి పెద్ద ఎత్తున ఒక దగ్గర గుమికూడిపోయి దూరం ఎక్కడి నుంచో ఒకటి ఇసురుతూ ఆ పిండి ప్యాకెట్ దాన్ని పట్టుకొని వీళ్ళు సంబరపడిపోయి అక్కడి నుంచి తీసుకొని వెళ్తూ ఉన్నారు. సో అత్యధికంగా ఇప్పుడు ఇస్లామాబాద్, రావల్పిండి ఈ ప్రాంతాల్లోనే ఈ కొరత ఏర్పడుతుందట. రావల్పిండి ఫ్లోర్ మిల్స్ అసోసియేషన్ విచ్ హెల్డ్ అన్ ఎమర్జెన్సీ మీటింగ్ టు అడ్రస్ ద క్రైసిస్. సో రావల్పిండికి సంబంధించినటువంటి మిల్ అసోసియేషన్ మొత్తం కూడా ఒక ప్రత్యేక మీటింగ్ని కాల్ఫర్ చేసింది. ప్రొడక్షన్ విల్ రిమైన్ ప్యారలైజ్డ్. మాకు గోధుమలు వస్తలేవు, మాకు ఇంపోర్ట్ లేదు అంటే వీళ్ళు ఎక్కువ ఎక్కడిని తీసుకొస్తారు? ఆఫ్ఘనిస్తాన్ నుంచి పట్టుకొస్తారు. దీన్ని ఆఫ్ఘనిస్తాన్ నుంచి గోధుమలు లేకుంటే వాటి మీటి పట్టుకొస్తారు, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్కి ఇది ఒక రూట్. సో ట్రాన్స్పోర్ట్ మొత్తం బంద్ అయిపోయింది. గోధుమ పిండి రావాల్సిన ప్రాంతం నుంచి రావడం లేదు. సో దీంతో ప్రొడక్షన్ అంతా ఆగిపోయింది, కంప్లీట్గా కుంటుపడిపోయింది. ఒక రకంగా ప్యారలైజ్డ్ అనే పదం ఇక్కడ ఉపయోగించాల్సి వచ్చింది. ప్రొడక్షన్ విల్ బి రిమైన్ ప్యారలైజ్డ్ అంటే పక్షవాతం. సో అది ఆగిపోయింది. అన్లెస్ వీట్ పర్మిట్స్ ఆర్ రీస్టోర్డ్ ఇమీడియట్లీ. The association described the ban as ill-considered and cautioned that shortages could spiral into a humanitarian emergency. So మానవతా దృక్పథంతో వెంటనే మళ్ళీ దీన్ని పునరుద్ధరిస్తే మేము పబ్లిక్కి మళ్ళీ గోధుమ పిండిని సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తూ ఉన్నాయి. ద సడన్ సస్పెన్షన్ హాస్ డీపెండ్ అండ్ ఆల్రెడీ టెన్స్ ఎకనామిక్ క్లైమేట్. అక్కడ ఆర్థిక స్థితిగతులు బాగాలేవు, ట్రాన్స్పోర్టేషన్ బ్లాకేజ్ గురయ్యాయి, వాటర్ షార్టేజ్ ఉంది. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు గోధుమ పిండి సిచ్యువేషన్. సో గోధుమ పిండి దొరక్క చచ్చిపోతున్న వెదవలు. ఫ్లోర్ ఇన్ఫ్లేషన్ హ్యాస్ షాట్ అప్ అట్ రికార్డ్ పేస్, ప్రాంప్టింగ్ యాంగర్ ఫ్రమ్ బేకర్స్ అండ్ రిటైలర్స్. అకార్డింగ్ టు పాకిస్తాన్ నన్బై అసోసియేషన్, ద ప్రైస్ ఆఫ్ కిలోగ్రామ్ ఫ్లోర్ అంటే ఒక్క ప్యాకెట్ ధర అక్కడ 79 రూపాయలంట. హ్యాస్ డబుల్ టు పీకేఆర్, పాకిస్తాన్ రూపీస్లోనే 11,000. సో 79 కిలోలకు సంబంధించి ద ప్రైస్ ఆఫ్ 17 కిలోగ్రామ్ సాక్ ఆఫ్ రెడ్ ఫ్లోర్ హ్యాస్ డబుల్ అంటే 79 కిలోల గోధుమ పిండి ప్యాకెట్ ఒక్కదానికి ధర డబల్ అయింది. దాని ధర ఇప్పుడు ఎంత అయింది అక్కడ పాకిస్తాన్లో? పాకిస్తాన్ రూపీస్లో 11,000 రూపాయలు అయింది. అంటే ఎంత పెద్ద మొత్తంలో పెరిగింది చూడండి. డబల్ అయిందంట రేట్ అది షెహబాజ్ షరీఫ్ పీరియడ్లో. సో ఆయన అధికారులకు రాగానే. సో ఇప్పుడు అది మళ్ళీ ఎలా అయిపోయిందని అంటే డైరెక్ట్గా మళ్ళీ 12,800 రూపాయలు అయింది 79 కిలోల ధర. అంటే కేజీకి ఎంత ఉంది? ఆల్మోస్ట్ కేజీకి ఎబో 200 ఆ ధర వరకు ఉంటుంది. సో ప్రస్తుతానికి ఒక కేజీ ధర పాకిస్తాన్లో గోధుమ పిండి కావాలంటే ఎంత పలుకుతుందయ్యా అంటే అక్కడ కరెంట్ ధర వచ్చేసి 12,800. సో 12,800. సో 79 కిలోస్ సంబంధించినటువంటి ఒక బస్తా. సో 150 రూపాయలు, 170 రూపాయలు ఒక్క కేజీ గోధుమ పిండి పాకిస్తాన్లో ఇప్పుడు అక్కడి కరెన్సీ ప్రకారంగా 170 రూపాయలు. సో ఇది అక్కడ సిచ్యువేషన్. సో ప్రజెంట్ ఇంకా అది పెరుగుతుందట, ఇంకా రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ వార్త చెప్పే సమయానికి నేను గూగుల్లో చూశాను. సో ఈ రోజు ఎంత ఉంది దాని ధర అని నేను సెర్చ్ చేస్తే 25,000 రూపాయల నుంచి 50,000 కూడా పలుకుతుందట. ఊరు నాయనో
అంటే ఆ దుర్మార్గులు కనీసం అక్కడ తిండి తినాలంటే కూడా వాళ్ళు ఎక్కువగా మనలాగా రైస్ తినరు, ఈ గోధుమలు లేకపోతే చపాతి ఇలాంటివి ఉంటాయి. సో యావరేజ్గా అక్కడ 25,000 నుంచి 50,000 పలుకుతుందట. మనం యావరేజ్గా 35,000 వేసుకున్నా కూడా 79 కిలోల బస్తాకు 35,000 అంటే కేజీ గోధుమ పిండి అక్కడి కరెన్సీ ప్రకారంగా 500 రూపాయలు అయింది. ఎస్, నాతో పాటు నా కొలీగ్ సచిన్ జాయిన్ అవుతున్నారు. సచిన్, సో జనరల్గా మనం చూసేది ఎప్పుడైనా కూడా పాకిస్తాన్లో ఇన్ఫ్లేషన్ అనేది కామన్. పాకిస్తాన్లో ఆకలితో అలమటించినా కూడా మీసాలకి సంపెంగనున్న కావాలంటారు ఆ విధవలు. సో ప్రజెంట్ గోధుమ పిండి ధర చాలా అత్యధికంగా పెరిగిపోయింది. సో నేను గూగుల్ చేసి ఈరోజు ప్రజెంట్ కరెంట్ రేట్ ఆఫ్ ఫ్లోర్ అని అడిగినప్పుడు 25,000 నుంచి 50,000 అంటున్నారు. యావరేజ్గా 35,000 అనుకున్నా కూడా ఒక కేజీ పిండికి 75 కిలోల బస్తాకి 35,000 అంటే కేజీకి సుమారుగా 500 వరకు పడుతోంది. సో ఏంటి ప్రజెంట్ ఇంతటి స్థాయిలో రావడం గల కారణం ఏమై ఉంటుంది? అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ లేవు, పాకిస్తాన్లో సంక్షోభమే కారణమా? రైట్, పాకిస్తాన్ కి ఆహార సంక్షోభం అనేది కొత్త కాదని చెప్పుకోవాలి ఇక్కడ మనం. కానీ ఇప్పుడున్న తాజా పరిస్థితికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అనేక రకాలైన అంశాలు ఇక్కడ ప్రభావితం చేస్తున్నాయి. ముందుగా అక్కడ వాళ్ళకి ఇబ్బందికరంగా మారింది ఏంటంటే, ఏదైతే వాళ్ళు హార్డ్ కోర్ గా పాకిస్తాన్ కి ఒక హార్ట్ గా మాట్లాడుకుంటూ ఉంటారు పంజాబ్. అయితే ఆ పంజాబ్ ప్రభుత్వం నిషేధం విధించింది. పంజాబ్ ఆహార విభాగం ఏం చేస్తుందంటే హఠాత్తుగా రావల్పిండి అలాగే ఇస్లామాబాద్లలో పనిచేస్తున్న మిల్లులకు, ఈ మిల్స్ ఉంటాయి కదా, వాటికి గోధుమ సరఫరాను నిలిపివేస్తుంది. దీంతో ఈ తాజా సంక్షోభం ప్రారంభమైంది. ఈ సరఫరా నిలిపివేతకు సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ పంజాబ్ ప్రాంతాల నుంచి సరఫరాపై పూర్తిగా ఆధారపడి ఆ 2 నగరాలు అంటే రావల్పిండి కావచ్చు అలాగే ఇస్లామాబాద్, ఈ రెండింటికి సంబంధించి గోధుమ పిండి లభ్యత అంటూ ఉంటాం. అంటే గోధుమ పిండికి సంబంధించి ఆ గోధుమ పిండి వీళ్ళకి రావాలి, దాని తర్వాత మిల్లు అది ఆ ఫ్లోర్ కింద మారాలి, ఈ ప్రాసెసింగ్ జరుగుతూ ఉంటుంది. దాన్ని గోధుమల్ని ఆపేసిన తర్వాత వాటి లభ్యత అంటే గోధుమ పిండి లభ్యత తగ్గిపోయింది. దీంతో ఫ్లోర్ మిల్స్ అసోసియేషన్ ఏం చేశాయంటే పిండి పంపిణీని నిలిపివేస్తామని చెప్పి ప్రకటించాయి. అంటే ఆల్రెడీ వీళ్ళు పిండి వాళ్ళ దగ్గర ఉంది, అవైలబిలిటీలో ఉంది. సాధారణంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం, ఏ ఆర్గనైజేషన్ అయినా ఏ బిజినెస్ అయినా కాస్త బఫర్ బుకింగ్ లేకపోతే బఫర్ స్టాక్ పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళ వ్యాపారానికి సంబంధించి. కాబట్టి ఈ మిల్స్ దగ్గర కూడా ప్రస్తుతం ఉంది. దానికి జరిగింది ఏంటంటే ఈ పంజాబ్ కావచ్చు, అట్ ద సేమ్ టైం రావల్పిండి కావచ్చు, ఇస్లామాబాద్, ఈ కీలకమైన నగరాల నుంచి రావాల్సిన గోధుమలు ఎప్పుడైతే నిలిచిపోయాయో తర్వాత అంటే నిలిచిపోవడం ఇన్ ద సెన్స్ ఆ ప్రభుత్వాలు అంటే పంజాబ్ ప్రభుత్వం ఇక్కడ వీళ్ళకి ఇవ్వట్లేదు ఈ మిల్స్ కి సంబంధించి. దీంతో వీళ్ళు ఇప్పుడు నిరసన చేపట్టున్నారు. ఫ్లోర్ మిల్స్ అసోసియేషన్ ఏం చేస్తుందంటే పిండి పంపిణీ నిలిపివేస్తామని చెప్పి ప్రకటించింది. దీంతో ధరల పెరుగుదల గురించి మాట్లాడుకుంటే ఏకంగా ఆమాంతం పోనీ 80 కిలోలు పోనీ 100 కిలోలు అనుకుందాం. 100 కిలోల బియ్యం బస్తా ధర 100 కిలోల బియ్యం బస్తా కాదు గోధుమ పిండి బస్తా ధర 11,000కి వెళ్ళిపోయింది. గతంలో ఒక 5,000 5,500 పాకిస్తానీ రూపీస్ అంటూ ఉంటాం పీకేఆర్. ప్రస్తుతం పోనీ ఒక 100 కిలోలు అనుకుందాం, అది 79 కిలోలు అంటున్నారు. పోనీ ఆన్ లీస్ట్ కండిషన్స్ తో ఒక 100 కిలోలు అనుకుందాం. అంటే ఒక కేజీ గోధుమ పిండి ధర, ఒక కేజీ గోధుమ పిండి ప్యాకెట్ ధర 11,000 రూపాయలకు వెళ్ళిపోయింది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి మాట్లాడుకుంటున్న సందర్భం. దీంతో పాటు పెరిగిన పిండి ధరలకు అనుగుణంగా రొట్టెల ధరలు కూడా పెంచడానికి ప్రయత్నించాయి అక్కడ బేకర్స్. అఫ్ కోర్స్ మనకు తెలిసిందే, ఎందుకంటే గోధుమ పిండి కాదు దానికి తదనుగుణంగా ఉండే మిగిలినవి కూడా ఆ వాటి మీద బేస్ అయ్యేవి కూడా, దీంతో వెంటనే అక్కడ మిగిలిన వాటి రేట్లు కూడా పెరిగిపోతున్నాయి. సో దీంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది, జరిమానాలు కూడా విధిస్తోంది అని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా అక్కడ దుకాణాలు ఏవి వాళ్ళ మాట వినట్లేదు. ఒకవేళ ప్రభుత్వాలు కూల్చేస్తామని చెప్పినప్పటికీ కూడా వాళ్ళ మాట వినట్లేదంటే సంక్షోభం ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందో మనం చూసాం. ఇదేం కొత్త కాదు వీళ్ళకి. గత జనవరిలో అంటే జనవరి 2023 సబ్జెక్ట్ ద కరెక్షన్ ఇయర్. సో జనవరి 2023లో కూడా పరిస్థితి ఇంత దారుణంగా ఉండింది. ఏకంగా గోధుమ పిండి కోసం స్టాంపేడ్ జరిగిన పరిస్థితి మనోజ్. ఎందుకంటే సబ్సిడీపై గోధుమ పిండి ఇచ్చింది అప్పుడు ప్రభుత్వం. దీంతో ప్రజలు ఒక్కసారిగా గుంపులుగా ఎగబెట్టడం ప్రారంభించారు. దీంతో స్టాంపేడ్స్ అక్కడ చోటు చేసుకుంది, ప్రాణ నష్టాలు జరిగాయి. దాంతో పాటు సైనిక రక్షణ కూడా కల్పించాల్సి వచ్చింది. ఎంత దారుణమైన పరిస్థితులు అప్పుడు చూస్తుందంటే కనుక గోధుమ పిండి బస్తా వాటి సరఫరా ఉంటుంది, పంపిణీ ఉంటుంది కదా, వాటి వాహనాలకు ఏకంగా AK-47 లాంటి ఆ యుద్ధానికి సంబంధించి సాధారణంగా వాడుతూ ఉంటారు వాటిని, ఆ గన్స్ ని. వాటితో పాటు సాయుధ గార్డ్స్ నిచ్చి అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ ని AK-47 తో ఆర్మ్డ్ ఫోర్సెస్ ని ఇచ్చి ఆ వెహికల్స్ కి రక్షణ కల్పించి గోధుమ పిండి బస్తాలను పంపించాల్సిన ఆ పీక్స్ కి చేరుకున్న పరిస్థితి. ఇంకా మాట్లాడుకోవాలంటే కరాచీ లాంటి నగరాల్లో ఏకంగా గోధుమ పిండి ధర అప్పుడు మాట్లాడుకుంటే ఏకంగా 140 నుంచి 160 రూపాయలకు చేరిపోయింది. అది కొరత కావచ్చు, ద్రవ్యోల్బణం కావచ్చు, సాధారణంగా ద్రవ్యోల్బణం అంటూ ఉంటాం, వీటి ప్రభావం.
సో ఇది వీళ్ళకేం కొత్త కాదని చెప్పుకోవాలి. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం అంటే అక్కడున్న ప్రధానమైన కారణాలు ఏంటంటే వాతావరణ మార్పులు కావచ్చు, ప్రకృతి విపత్తులు. వీటి కన్నా రీసెంట్ గా మనం నీటి సరఫరాకు సంబంధించి ఆపేశాం. డ్యామ్లు నిండుకు అంటే డ్యామ్ సాధారణంగా నిండుకుంటలో ఉండాల్సిన డ్యామ్లు కూడా ప్రస్తుతం నీటి కొరతని ఎదుర్కొంటున్నాయి, నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. పంజాబ్ కావచ్చు, సింధు కావచ్చు, ఈ ప్రాంతాల ప్రజలకు సాధారణంగా వాళ్ళు ఈ సింధు నదికి సంబంధించి ఆ జలాల మీద వాళ్ళు బేస్ చేసుకుని వాళ్ళు పంట పండిస్తూ ఉంటారు. ప్రస్తుతం అది నిలిచిపోవడంతో వాళ్ళు కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతున్న సందర్భం ఉంది. అక్కడ వరదలు కావచ్చు, కరువు కావచ్చు, ఎండల వల్ల కావచ్చు, ఈ ప్రభావం అంటే ప్రతికూల వాతావరణ ప్రభావం అక్కడ దిగుమతి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. వర్షాలు కూడా లేవు, అయితే అక్కడ అతివృష్టి లేకపోతే అనావృష్టి, దాంతోపాటు ఆర్థిక మాంద్యం, దేశంలో ఆర్థిక సంక్షోభం ఉంది. మరోపక్క ద్రవ్యం అనేది పతనం అయిపోతుంది రోజు రోజుకి. పాకిస్తాన్ రూపాయి ఈ రోజు బహుశా 200 ఎంత ఉందనుకుంటా, ఇంకా పైచిలికి ఉంది తప్ప ఎక్కడ తగ్గిన పరిస్థితి లేదు డాలర్తో కంపేర్ చేసుకుంటే. దాంతోపాటు వాళ్ళ పనితీరు తగ్గిపోయింది. ప్రజల ఆహారాన్ని కొనుగోలు చేసే శక్తి ఉంటూ ఉంటుంది, అది రోజు రోజుకి క్షీణించిపోతోంది. దాంతోపాటు జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. వ్యవసాయ విధానాలు సమర్థం